ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు చేసే నూతన ప్రయత్నాల్లో కాస్త సలహాలు, సూచనలు కూడా మీకు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. వారి సూచనలు చేయటం, అవి మీరు పాటించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. అంటే మీకు చాలా ఎంత పెద్ద సమస్య అయినా, సపోజ్ మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, కొంత వెసులుబాటు అంటే ఏమిటంటే కొంత టైం పీరియడ్ కూడా గ్యాప్ పెరగచ్చు. దానివల్ల కూడా అమ్మయ్య
నా నెత్తి మీద ఇప్పుడు ఈ పిడుగు లేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే కొంతమంది ఎంతకాలం మీకు ఎనిమీస్గా ఉన్నవాళ్ళు, శత్రువులుగా ఉన్నవారు మరలా వారు మీకు మిత్రులుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరే వారిని మిత్రులుగా మార్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్లయితే సంతృప్తిగానే సాగుతూ ఉంటాయి. పర్వాలేదు, ఏదో ఒక విధంగా మీకు రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే ఇతరులపై ఆధారపడకుండా మీకు మీరే చేసుకోవాలి. ఎవడో వస్తారు, ఏదో చేస్తారు అంటే ఎదురు చూసి మోసపోయే పరిస్థితి ఉంది. మీ పనిని మీరే చేసుకోవాలి. ఇక దూర ప్రయాణాల వలన కూడా లాభం అయితే ఉంది. పర్వాలేదు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కాకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త మృదువుగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మనసులో వారి మీద ఏదో ఒక థాట్ పెట్టుకొని మీరు బయటకు వేరే మాట్లాడినా ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. పక్కాడు ఇరిటేట్ అవుతాడు. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కెలకడం మానేసేయండి. ఆ కెలకడం వలన మీకు ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటుంది. అలాగే మీ మాటలోని కఠినత్వాన్ని కూడా మృదుత్వంగా మార్చుకోండి. మరి ఎవరికైనా జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నట్లయితే తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి తొలగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇక స్థిరాస్తులకు కానీ చరాస్తులకు కానీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ లావాదేవీలు ఏదైనా చేసినట్లయితే కాస్త నిదానంగా ఆలోచించి చేయండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి బాగానే ఉంది. కోర్టు వివాదాలు ఉన్నవారు మాత్రం ఏదైనా కాస్త ఆలోచించి కోర్టుకు వెళ్ళాలా లేదా బయటే సెటిల్ చేసుకోవాలా ఇలాంటివన్నీ ఆలోచించి ఒక దీనికి రండి. ఇక బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించే వారికి సానుకూలంగా ఉంది. రుణాలు మంజూరు అవుతాయి. విదేశీ ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు ఏదో రకమైనటువంటి ఉద్యోగం వచ్చే ప్రాప్తి ఉంది. కాకపోతే వచ్చిన అవకాశాలు మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో మీ మీదే ఆధారపడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అయితే ఫలించే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ప్రత్యర్థులు మీకంటే బలహీనంగానే ఉంటారు, మీరే బలంగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే అదనపు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రమోషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే కాస్త ఓపిక ఉండాల్సినటువంటి సమయం. వ్యాపారస్తులకైతే బాగుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. చాలా వరకు సక్సెస్ కూడా అవుతారు. వ్యాపారస్తులైతే మీరు వ్యాపారాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఆ వ్యాపారం ముందుకు సాగిపోతూ ఉంటుంది. అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు, కోట్లాది రూపాయల పెట్టుబడులు ప్రస్తుతం పెట్టడం అంత మంచిది కాదు. వాయిదా వేసుకుంటేనే బెటర్. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకి చిన్నపాటి మనస్పర్ధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా మంచి రికగ్నైజ్డ్ మీకు మీ పర్సన్స్లో మీకు రికగ్నైజ్ వచ్చేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి అయితే పర్వాలేదు, బాగుంది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బీపీ కానీ షుగర్ ఉన్నవారు కాస్త నిదానంగా వ్యవహరించండి. ఆవేశం పనికిరాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు రాబోతున్నాయి మీకు. అందువలన బాగా చదువుకోండి. ఎంత బాగా చదివితే మీరు గంట చదివితే 2 గంటల ఫలితం ఉంటుంది మీకు. అంటే 2 గంటలు చదివినంత ఫలితం మీకు వచ్చేస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది. చదువు మీద ఎఫర్ట్స్ పెట్టండి. ప్రేమికులకైతే సానుకూలంగానే ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 5, 11, 15. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 8, 13. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజగాయత్రి అంటే కుజగ్రహానికి ఈ మంత్రం చదువుకోవాలి. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు పఠించండి. చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దర్శనం, కాలభైరవ దర్శనం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి అవకాశం ఉన్నంత వరకు ఈ రాశి వారికి కాస్త ఇబ్బందుల నుంచి తొలగటం కోసం
ఇక్కడ చేసేటువంటి హోమంలో పరోక్షంగానైనా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.